రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు బృందం సింగపూర్కు చేరుకుంది. సీఎం చంద్రబాబు బృందానికి అక్కడి తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. 5 రోజుల పాటు బృందం అక్కడే పర్యటించి పలువురు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానుంది. సీఎం చంద్రబాబు బృందంలో ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్ దేశ అధ్యక్షుడు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులతో వీరు సమావేశమవుతారు. సింగపూర్ ప్రాజెక్టులు, పోర్టులు, ఇతర ప్రదేశాల్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓవిస్ ఆడిటోరియంలో ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ తదితర దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు సహా సుమారు 1500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం, ఎగుమతులు పెంచడానికి అనుసరించాల్సిన విధానాలు, ఏపీ యువతకు నైపుణ్య శిక్షణ, విదేశాల్లో ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు.